హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రాజేశ్వరి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్‌ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఈరోజు కుకింగ్ వ్లాగ్‌లో నేను ప్రాన్స్ బిర్యానీ రెసిపీ చేస్తున్నానండి. లాస్ట్ టైం నేను పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు అక్కడ టేస్ట్ చేశాను. చాలా బాగుంది. ఇంట్లో కూడా ట్రై చేశానండి. ఆ రెసిపీ చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా వచ్చింది. ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ టైం తీసుకుంటుంది కదండి, అంత టైం తీసుకోదు. ఈ ప్రాన్స్ బిర్యానీ చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. మన ఛానల్లో నేను ప్రాన్స్ కబాబు అలాగే ప్రాన్స్ గ్రేవీ మసాలా కూడా నేను పోస్ట్ చేశాను వీడియో. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యింటే కాల్లో వదులుతాను చూడండి. ఇప్పుడు ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూపించేస్తాను, రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1.5 గ్లాసు బాస్మతి రైస్ వేసుకోవాలి. అలాగే దీంట్లోకి వాటర్ తిప్పుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 టైమ్స్ బాగా శుభ్రంగా చేసుకోవాలి రైస్ని. తర్వాత దీంట్లో నీళ్ళు వేసేసి అట్లీస్ట్ 20 మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఫ్రాన్స్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఫ్రై చేసుకున్న ఆనియన్ని వేసుకుంటున్నాను 1 కప్పు, అలాగే 1 కప్పు టమోటో. ఇప్పుడు దీంట్లోకి 1/2 నిమ్మకాయ పిండుకుందాము. పిండుకొని తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఇట్లా వేసుకొని దీన్ని కూడా ఇలాగే కలుపుకోవాలి. తర్వాత దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి వాటర్ని. 1/2 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ వేసుకోవాలి. అలాగే మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. దీంట్లో 2 చిల్లీస్ వేసుకోవాలి కట్ చేసుకుంది. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి దీంట్లోకి. మొత్తం వేసేసుకొని ఇలా గరిటెతో తిప్పుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు ఇలాగే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పొంగు వస్తూ ఉంది అన్నప్పుడు రైస్ని మనము చెక్ చేసుకోవచ్చు, రైస్ ఉడికిందా లేదా అని. ఇప్పుడు చూద్దాము. రైస్ ఉడికింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నె తీసుకోవాలి. హోల్ ఉండే గిన్నె తీసుకుంటే మనం అంతా దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఆ నీళ్ళు అనేది అంతా కిందకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా నేను తీసేస్తున్నాను చూడండి. అంతా తీసిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రాన్స్ని మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ ఆకు, కస్తూరి మెంతే వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత 2 నిమిషాలు బాయిల్ చేసినాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. చూడండి బాయిల్ అవుతుంది. ఇప్పుడు అలాగే
మొత్తం ఇలా ఇంకొకసారి ఇంకా ఇలాగే కలుపుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే చూడండి గ్రేవీ అనేది మనకి తెలిసిపోతుంది. పైన నూనె అనేది పైన తేలుతుంది అంటే అర్థము దమ్ము అయిందని అర్థం. ఇప్పుడు బాస్మతి రైస్ని తీసుకొని మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఫుడ్ కలర్ వేసుకోండి. అది కూడా నేను ఆరెంజ్ తీసుకున్నాను. అలాగే కొంచెం పుదీనా చల్లుకోండి. అలాగే దీనిపైన కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకోండి, చిన్న గ్లాస్ అంతా. ఇప్పుడు దీనిపైన మూత మూసేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూడండి ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. హెమ్మీగా టేస్టీగా వెరీ సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.